హలో ఆల్ దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. మన కళ్ళు ఎంత అద్భుతమైన ఆర్గాన్స్. మనం ఈ ప్రపంచం మొత్తాన్ని రంగురంగులుగా ఆనందంగా చూడగలుగుతున్నాము. సో, ఇలా మన కళ్ళు ఎలా పనిచేస్తాయి? మనకు స్పెసిఫిక్‌గా రంగులు ఎలా తెలుస్తాయి? హౌ కెన్ వి డిఫరెన్షియేట్? మనం ఈ రంగుల ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతున్నాము? దీని వెనకున్న అనాటమీ ఏంటి? ఫిజియాలజీ ఏంటి? ఇవంతా చూసుకున్నట్టయితే అందరికీ తెలుసు కదా! మనకి 5 డిఫరెంట్ సెన్సెస్ ఉంటాయని. లైక్ రుచి, చూడడం, వినడం, స్పర్శ ఇలాగ టైప్స్ ఉంటాయి. అందులో మెయిన్ కళ్ళు. 70% సెన్స్ అనమాట. అంటే సర్వేంద్రియానం, నయనం ప్రధానం. అలాగా కళ్ళు చాలా ప్రధానమైనవి. మన బ్రెయిన్ తర్వాత సెకండ్ మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గాన్ ఏంటి మన బాడీలో అంటే మన కళ్ళనమాట. మన కంట్లో చాలా పార్ట్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఇవి ఎలా పనిచేస్తాయి ఇవి చెప్తాను. కార్నియా అనే ఈ తెల్లని పొరలో ఒక నల్లగా కార్నియా ఉంటుంది కదా! ఇది చాలా ట్రాన్స్‌పరెంట్ అనమాట. దీనికి స్పెషల్‌గా బ్లడ్ సప్లై అనేది ఉండదు. డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఆక్సిజన్‌ని గ్రహించే ఆర్గాన్ ఏంటి అంటే మన బాడీలో కార్నియా అనమాట. ఎప్పుడైనా వినే ఉంటారు కదా! కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని ఎక్కువసేపు నిద్రపోవడం మంచిది కాదు కళ్ళకి అని. ఎందుకు అంటే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నప్పుడు మన కార్నియాకి డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఆక్సిజన్ తక్కువవుతుంది. సో, దీనివల్ల కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని ఎక్కువగా నిద్రపోవడం కరెక్ట్ కాదు. అండ్ కొంతమందిలో డిఫరెంట్ కలర్‌గా కూడా కళ్ళుంటాయి. లైక్ మోస్ట్‌లీ మనందరికి బ్లాక్‌గా ఉంటాయి. కొందరికి బ్రౌన్‌గా ఉండొచ్చు, బ్లూగా ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ కలర్స్ ఎందుకుంటాయి అంటే మన కంట్లో ఐరిస్ వల్ల. ఐరిస్ వల్ల మన కంటి కలర్ డిపెండ్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి అంటే ఎవరైనా సడెన్‌గా పడిపోయినప్పుడు, కొలాప్స్ అయిపోయినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినట్టయితే కంట్లో లైటేసి చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రాణం ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి. ఎలాగా అంటే మన కంట్లో ప్యూపిల్ అనే పార్ట్ ఉంటుంది. ఆ ప్యూపిల్ అనే హోల్‌లో మనం లైట్ ఫ్లాష్ వేసినప్పుడు, ఎక్కువ లైటింగ్ ఏసినప్పుడు అది కన్‌స్ట్రిక్ట్ అవుతుంది. అండ్ పక్కకి తీసి ఫ్లాష్ తగ్గినప్పుడు మళ్ళీ ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, మనం ఇలా ఫ్లాష్ వేసి తీస్తూ ఉన్నప్పుడు మనకి అది కన్‌స్ట్రిక్ట్ అవ్వడం అండ్ మళ్ళీ ఎక్స్‌పాండ్ అవ్వడం చూడొచ్చు. ఇలాగ మనం ప్యూపిల్‌ని చెక్ చేస్తాము. ప్రాణం ఉందా? లేదా? అండ్ ఏదైనా పాయిజన్ తీసుకున్నప్పుడు ఇలా డాక్టర్స్ ఏసి చూస్తూ ఉంటారు. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, మనం నైట్ టైమ్ చూసేటప్పుడు మనకి ఎక్కువగా కలర్స్ తెలియవు. అండ్ చిన్న లైట్ ఉన్నా కూడా మనకి కనిపిస్తుంది. అదే పగలైతే అన్ని రకాల కలర్స్‌ని మనం చూడగలుగుతున్నాము. దీనికి రీజన్ ఏంటి అంటే, మన రెటీనాలో ఉండే ఫోటో రిసెప్టార్స్. ఫోటో రిసెప్టార్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రాడ్స్ అండ్ కోన్స్. కోన్స్ సెల్స్ ఏంటి అంటే పగలు విషన్‌కి అంటే ఇవి కలర్స్‌ని గుర్తించొచ్చు మనం. మనం మెయిన్‌గా 3 టైప్ ఆఫ్ కలర్స్‌ని గుర్తిస్తాము. ఒకటేంటంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. మనం మొత్తం ఈ ప్రపంచంలో ఒక 10,00,000 కలర్స్ వరకు గుర్తించొచ్చు. ఎలా అంటే ఈ 3 కలర్స్ కలిస్తేనే డిఫరెంట్ కలర్ అవుతుందది. సో, రెడ్ కలర్‌ని ప్రొటనోపియా, గ్రీన్ కలర్‌ని డ్యూటనోపియా అండ్ బ్లూ కలర్‌ని ట్రిటనోపియా ఇలా పిలుస్తాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బ్లైండ్‌నెస్ ఉన్నట్టయితే, కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నట్టయితే మూడింటిలో మనం ఒక కలర్‌ని గుర్తించలేకపోవడం కావచ్చు. లేదంటే ఆ గుర్తించే సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పని చేయకపోవడం కూడా కావచ్చు. ఎప్పుడైనా ఆలోచించారా ఫేస్‌బుక్ బ్లూ కలర్‌లోనే ఎందుకుంటుంది అంటే, ఆ ఫేస్‌బుక్ ఫౌండర్‌కి గ్రీన్, రెడ్ కలర్ బ్లైండ్‌నెస్ అన్నమాట. అంటే గ్రీన్, రెడ్ ఆయనకి కనిపించవు. బ్లూ కలర్ బాగా కనిపిస్తది. సో, బ్లూ కలర్‌లో ఫేస్‌బుక్ ఉంటుంది. రాడ్స్ నైట్ విజన్‌కి ఇవి 20-120 మిలియన్స్ వరకు ఉంటాయి. ఇవి వెరీ సెన్సిటివ్ టు లైట్ అన్నమాట. అంటే కొంచెం లైట్ ఉన్నా సరే కనిపిస్తుంది. కాన్స్ చూసినట్టయితే ఇవి డే విజన్‌కి ఇవి 5-6 మిలియన్స్ వరకు ఉంటాయి. అండ్ లైట్ సెన్సిటివిటీ కొంచెం తక్కువే. అండ్ మనం ఎక్కువ లైటింగ్‌లోనే కాన్స్ తోటే ఎక్కువ కలర్స్‌ని గుర్తించగలుగుతాము. సో, ఫోటోపిక్ విజన్ అని అంటాము. అండ్ నైట్ టైమ్ గ్రే ఆర్ బ్లాక్ అంతే. మనం కలర్స్‌ని గుర్తించలేము ఇఫ్ లైట్ ఎక్కువగా పడితే తప్ప. అంటే ఓన్లీ చీకట్లో ఉంటే మనం గుర్తించలేము. సో, దీన్ని స్కోటోపిక్ విజన్ అని అంటారు.
సో, మనం ఇలా ఏదైనా వస్తువుని చూసినప్పుడు అది కంటి నుంచి ప్రయాణించి ఆప్టిక్ నర్వ్ నుంచి ఆక్సిపిటల్ రీజియన్‌కి వెళ్తుంది. అండ్ మోస్ట్‌లీ మనం చూసే ఆబ్జెక్ట్ ఏదైనా సరే ఒరిజినల్‌గా మనం రివర్స్‌లో చూస్తాము. బట్ మన బ్రెయిన్ దాన్ని మనకి కరెక్ట్‌గా చూపిస్తుంది. అండ్ మనకి తెలియకుండానే మనం కళ్ళు ఆర్పుకుంటూ ఉంటాము. అంటే మన కంట్లో ఏదైనా దుమ్ము ఇలాంటివేదైనా పడ్డప్పుడు ఇలా బ్లింక్ చేసి క్లీన్ అవుతుందనమాట. మనకి పైనుంచి రాకుండా ఈ ఐబ్రోస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఐ ల్యాష్ ఇలా మొత్తం ప్రొటెక్షన్‌గా ఉండి అండ్ మనకి తెలియకుండానే కొంచెం టీయర్స్ లాగా కన్నీళ్ళు ఉండి లూబ్రికెంట్‌గా పనిచేస్తాయి. దీంట్లో నేచురల్‌గానే డిసిన్ఫెక్టెంట్స్ ఉంటాయి. పొరపాటున ఏదైనా చీమలు గానీ, ఇలాగ మన కంటిలో దూరినప్పుడు వీటి వల్ల ఆటోమేటిక్‌గా అవి చనిపోతాయి. సో, ఇలా మన బాడీలో ఉండే అద్భుతమైన ఆర్గాన్స్‌ని మనం కంప్యూటర్లు, టీవీలు, ఫోన్లు ఇలాంటివన్నీ ఎక్కువగా చూసి, ఎక్కువగా వేడికి ఎక్స్‌పోజ్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల మనంతట మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. సరిగా నిద్రపోవడం, టెన్షన్ తక్కువగా తీసుకోవడం, ఫోను చూడడం ఇలాంటివన్నీ తగ్గించడం, ఇలాంటి చేయడం వల్ల కళ్ళు హెల్తీగా ఉంటాయి. సో, నెక్స్ట్ వీడియోలో నేను నియర్ సైట్, ఫార్ సైట్ అంటే మన కంటి చూపులో ఉండే చేంజెస్ గురించి చెప్తాను. సో, ఇలాంటి బ్యూటిఫుల్ మెకానిజం వల్ల మనం ఈ ప్రపంచాన్ని అందంగా చూడగలుగుతున్నాము. సో, ఫోను వాడకం తగ్గించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.